సభను మన నాయకులు ప్రివేట్ చేశారు. ఆయన దాంతో పెట్టుకుంటుంది కానీ రావడం మన రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులైనటువంటి అందరూ కూర్చోండి, దయచేసి అందరూ కూర్చోండి, కూర్చోవలసిందిగా కోరుతున్నాను. కూర్చోండి, నిశ్శబ్దంగా కూర్చుంటే సభలు కూడా మీరు ఫైటర్స్ అక్కడ ఒక్కరోజు సమయంలోనే ఇంతమంది పిలువగా కడప పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రకటించడం జరిగింది. ఈ ప్రజాస్వామ్యంలో ఏ విధంగా రాజకీయంగా పోరాడాలా, ఏ విధంగా ప్రజల్లో ఉండాలా, ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి పనులు చేయాలా, ప్రజలకు సంక్షేమ పథకాలు ఏ విధంగా అందజేయాలా, ఈ విధంగా ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉంటేనే మనం చేయొచ్చు, రాజకీయంగా మనము ఏ విధంగా ముందుకు పోవాలా, కష్టపడిన కార్యకర్తకు కష్టపడిన నాయకులకు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది నా విషయంలో మీ అందరికీ తెలిసిన విషయమే. జమ్లూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఇచ్చిన తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీని విడిచిపెట్టిపోయిన తర్వాత నాకు ఒక ఇన్ఛార్జి బాధ్యత ఇవ్వడం జరిగింది. కానీ పొత్తులో భాగంగా అక్కడ బీజేపీకి ఆ సీటు కేటాయించడము, కానీ కష్టపడిన విషయం తెలుసుకొని కడప జిల్లా వ్యాప్తంగా కడప జిల్లాలో ఉన్న నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం కుటుంబ అభిమానులు నా అభ్యర్థిత్వాన్ని ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా వాళ్ళు మద్దతు తెలపడం జరిగింది. దాని ద్వారా చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు కష్టపడ్డాడని అభ్యర్థిగా పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే దాదాపు 30 ఏళ్ల నుంచి ఒకటే కుటుంబం ఎంపీగా ఉండడం జరుగుతూ ఉంది. మార్పు రావాలా, నమ్మకం మీద ఓటేయాలా, అమ్మకానికి కాదు మన ఓటని ఈ కడప జిల్లా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కసారి మార్పు రానియండి. ఒకటే కుటుంబము 30-35 ఏళ్ల నుంచి శాసిస్తుంది ఈ కడప జిల్లాని. కాబట్టి నాలాంటి యువకుడిని ప్రోత్సహించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. కడప జిల్లా ప్రజలందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మార్పు రావాలా, మార్పు కోరుకున్న ప్రతి ఒక్కరూ నాకు మద్దతు తెలపాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అట్లనే ఒక సైడు త్వరలో షర్మిలమ్మ గారు కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె కూడా నిలబడిపోతుందని తెలుస్తూ ఉంది. ఒకటే కుటుంబం నుంచి వాళ్లకు ఇదేమన్నా వాళ్ళ జాగీర్ అయినట్టు కడప జిల్లా వాళ్ళు మాది సొంతం అన్నట్టు వాళ్ళిద్దరూ పోటీ పడతా వాళ్ళిద్దరూ కుటుంబ సమస్యల వల్ల ఈరోజు వచ్చింది. కానీ ప్రజా సమస్యలు ప్రజల మీద ప్రేమతో కాదని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక సైడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసుని ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అని మా నాయకుడి మీద అనవసరంగా ఆ రోజు 2019 ఎలక్షన్స్లో వాళ్ళు మా నాయకుడి మీద నిందారోపణలు వేసి పబ్బం గడుపుకున్నారు. మరీ ముఖ్యంగా మా చిన్నాయన బీటెక్ రవీణ గారి పైన కూడా నిందారోపణలు చేసి ఆ రోజు పబ్బం కట్టుకున్నారు. కానీ ఈరోజు 5 ఏళ్ళు అవుతుంది. ఎవరు ముద్దాయిలో ఎవరు దాంతో ప్రధాన పాత్రలో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కడప జిల్లా ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక నీతి నిజాయితీ ఒక ఇటు సైడు వివేకానంద రెడ్డి గారిని దాదాపు 2-3 సార్లు పార్లమెంటుగా 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండే వ్యక్తిని అతి కిరాతకంగా ఆ రోజు మర్డర్ చేయడం జరిగింది. కానీ గుండెపోటుగా చిత్రీకరించి కూడా ఆ రోజు ప్రతిపక్ష నాయకుల మీద ఆ రోజు ఉండబడిన మా నాయకుడి మీద కూడా నిందారోపణలు చేసినారు. కాబట్టి ప్రజలందరూ గమనించండి. ఈరోజు అందుబాటులో ఉంటాను ఖచ్చితంగా. తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉంటాను. ఏ నాయకుడికైనా ఏ కార్యకర్తకైనా ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా నేను రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళకు అండదండలుగా ఉంటానని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరిని తెలుగుదేశం పార్టీ నాయకులనే కాదు కడప జిల్లా ప్రజల్ని కూడా కాపాడుకున్న బాధ్యత నాది తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరు అధైర్యపడద్దు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యం. ప్రజలే
దేవుళ్ళు, సమాజమే దేవాలయమని మా తెలుగుదేశం పార్టీ నినాదం కూడా. కాబట్టి ఆ నినాదంతోనే మేము ముందుకు వెళ్తాము. ప్రజలు దేవుళ్ళు, ప్రజలే ఓట్లేసి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాకు అత్యధికంగా మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని, అట్లనే పులివెందుల్లో బీటెక్ రవీణ్య గారిని కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.